జోగు రామన్నని ఏదైతే ఓడించాలనుకుంటే వాళ్ళందరూ చేతి గుర్తుకెళ్ళారు. వేసుడేనా? మరి కాంగ్రెస్ గెలిస్తే అత్తకు 4,000, కోడలు 2,500. ఓ పెద్దవా అత్తేటప్పుడు పోయి పాటలు పాడుంది. ఏం పాటలు పాడతారు? అత్తకు 4,000 ఉయ్యాలా, కోడలకు 2,500 ఉయ్యాలా, మా సోనియమ్మ ఉయ్యాలా, మాకింత ఉయ్యాలని పాడతారా? గట్టిగా. సరే మంచిది. కాంగ్రెస్ ఇప్పుడు నీకెంత చెప్తా. ఇప్పుడు కూడా తండ్రి బెల్ట్ షాప్ కుడుకరా తండ్రి ఈ పైసలన్నా మా అక్క, ఈ పైసలు కూడా మా అక్కకి ఇచ్చేద్దామా? కాంగ్రెస్ గెలిచినాక ఉపాధి హామీ కూలీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉపాధి హామీ అందరు ఉన్నారా? ఉపాధి హామీ కూలీలకు నెలకు 1,000 రూపాయలు మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. గవర్నమెంట్ ఆఫీసులు ఎంత పింఛన్ తినేస్తారు మీకు? నెలకెంత? ఉపాధి హామీ కూలీ నెలకు 1,000 రూపాయలు పింఛన్ వస్తారు మీకు. సంవత్సరానికి ఎంత? 12,000. సంవత్సరానికి 12,000. గట్టి 10 సంవత్సరానికి ఎంత? తండ్రి ఇది కూడా బయట షాపులో పెట్టకుండా ఆడలోకి ఇంట్లో. సరేనా? ఓ పెద్దవా కాంగ్రెస్ గెలిచినాక మంచుకోక రూపాయలు దుడ్డు కట్టుకో బయట షాపులో వెళ్ళకూడదామా? నేను ముందుంటా. నాకు ఒక రూపాయలు దుడ్డు తాగి జోబులు ఆయన తాగిపించి కుటుంబాన్ని నాశనం చేస్తాడు. సరేనా? బెల్ట్ షాపులు మంచిగా రూపాయలు దుడ్డు అక్క మీరు పట్టుకుని నాకు ఒక రూపాయలు దుడ్డు జోపులు జోపితే బెల్ట్ షాపులు అన్ని గంగలు కలిసిపోవాలి. సరేనా? అంటే తండ్రి తాగి ఆగం కాకూడదు ప్లీజ్. అర్థమైందా? కాంగ్రెస్ గెలిచినాక ఉపాధి హామీ కూలీలకు 12,000. కాంగ్రెస్ గెలిస్తే గ్యాస్ సిలిండర్ ఎంత కట్టారు? 500 గ్యాస్ సిలిండర్. పెద్దగా కాంగ్రెస్ గెలిచినాక మహిళలందరికీ బస్సుల ప్రయాణం ఫ్రీ. అందరికీ బస్సులు ఎందుకు? ఇక మీ తల్లిగారి ఇంటికి వారానికి ఒకసారి పోయేది, మీ ఇంటికి వారానికి ఒకసారి పోయేది. సరేనా? ఆడవాళ్ళకే మహిళలకే మీకు ఫ్రీ టికెట్ ఇస్తే 2 నెలలు ఇంటికి రారా తండ్రి. సరేనా? ఓన్లీ మా అక్కలకే. సరేనా? కాంగ్రెస్ గెలిచినాక అక్క అందరికీ కూడా కరెంట్ బిల్లు ఫ్రీ. నెల కరెంట్ బిల్లు 200 యూనిట్ల వరకు ఫ్రీ. అర్థమైందా? కాంగ్రెస్ గెలిచినాక ఇందిరమ్మ ఇండ్లు, ఈ ఇండ్లు ఎవరు కట్టించారు? కాంగ్రెస్ కట్టించిందా లేదా? 300 ఇల్లు కట్టిందా లేదా? కాంగ్రెస్ గెలిచినాక ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇస్తుంది? గట్టిగా 5 లక్షలు. గట్టిగా చెప్పాలి 5 లక్షలు. నేను పంజా అంటే మీరు 5 లాక్ అనాల చేతులు ఎత్తి. పంజా అంటే చేతి గుర్తు. పంజా 5 లాక్ రూపాయలు 5 లక్షల రూపాయలు వస్తాయి. పెద్ద అక్కడుతుంది ఏమడుతుంది? నాకు పెళ్లి గాని లగ్గం గాని బిడ్డ ఉన్నది, నాకు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక నా లగ్గం గాని బిడ్డకి ఏం సాయం చేస్తారని అడుగుతుంది. సరేనా? కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 1 లక్ష రూపాయలు 1 తులం బంగారం ఇస్తారు కాంగ్రెస్ పార్టీ. సరేనా? కళ్యాణ లక్ష్మి కింద పుస్తకం వేపిస్తారు. సోనియా గాంధీ వేపిస్తారు. సరేనా? కాంగ్రెస్ కోడేసేరా? మీ ఇమాందారితనంతో చేతులు లేకుండా ఎంతమంది నన్ను కాంగ్రెస్ కోడేసినాన్ని గెలిపిస్తారు? జబర్దస్త్ ఏం లేదు, ఇమాందారితనంతో లేదు. జబర్దస్త్ ఏం లేదు. నేనేం అనుకోరు మీరు చేతులు లేకపోతే. మీరందరూ కాంగ్రెస్ డబ్బులు ఓట్లేస్తారా? చేతి గుర్తుకు గుంటారా? నన్ను గెలిపిస్తారా? నాతో గూసలాడి పనులు తీసుకుంటారా? నాతో గూసలాడి నా మీద సత మీకున్నది, మీ మీద సత నాకున్నది. గూసలాడి పనులు తీసుకుని నా నంబర్ ఎంత పెద్దవా? మీరు ఓట్లేసే రూమ్ లకు పోయిన వెంటనే డబ్బా ఇవి ఓట్లేసే డబ్బా. అరే తమ్మి రేపటి నుంచి డబ్బా పెట్టుంది ఒక చూపెట్టాలా ఈవీఎం, దాన్ని 1వ నంబర్ వేసి పెడతారా? ఉందా? తీసుకురాలి. 1వ నంబర్ వేసిందా? సరే వేసి ఉంటే వేయకపోయినా తీసుకురావు. ఇది పెట్టవు. 1వ నంబర్ నాకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తాయి? ఫస్ట్ నువ్వు పోయిన వెంటనే నా పేరు కనిపిస్తుంది ఇక్కడ. సరేనా? 1వ నంబర్ కనిపిస్తుంది. 1వ నంబర్ మీద కంది శ్రీనివాస్ రెడ్డి చేతి గుర్తు కనిపిస్తుంది. చేతు గుద్దుతే ఓటు జోగు రామన్న 2 చెంపలు చెల్లు పంపించినట్టు ఉండాలి. అర్థమైందా? ఓట్లు గుర్తులేనా? కాంగ్రెస్ కి చేతి కేసులేనా? చేతులు తెచ్చులేనా? కాంగ్రెస్ గెలిపించులేనా? మన పిల్లల బతుకులు మార్చులేనా? పెద్దవానికి ఇంకోటి చెప్తా, చదువుకున్న కోడళ్ళందరికీ నా అక్కలందరికీ చెప్తున్నా, నేను 13 ఏళ్ళు అమెరికాలో వెళ్తున్నా. నీకు తెలిసిన పెద్ద అక్క 13 ఏళ్ళు అమెరికాలో ఉండే
చేసిన ఆదిలాబాద్కి ఏదైనా పెద్ద ఫ్యాక్టరీ కంపెనీ తీసుకొస్తారు, కంపెనీ తీసుకొస్తారు పెద్దది 8,000 మందికి జీతాలు దొరుకుతాయి. ఎంత దొరుకుతాయి? ఇగో ఈ ఓటింగ్ నంబర్ ఫస్ట్ గుర్తు ఒక్కడే నంబర్ గుర్తు నా పేరే ఉంటది. సరేనా? చేతి గుర్తు ఒక గుర్తుతే జోగురామన్న గుండె గుడేళ్ళు మనాలా. అర్థమైందా? అర్థమైందా? ఈ పక్కకు కొట్టుకో బాబు. చేతి కేసులేనా? ఆదిలాబాద్కి పెద్ద ఫ్యాక్టరీ గుంజుకొస్తా. ఇట్లాంటి వ్యాన్లు తయారు చేసే కంపెనీ, బండ్లు తయారు చేసే స్కూటీలు కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ తయారు చేసే కంపెనీ గుంజుకొస్తా. సరేనా? సరేనా? అందరూ ఆశీర్వాదం పెడతారా? పెద్దవా జోగురామన్న మస్తు దావతులు ఇస్తారు, తాగిపిస్తారు, తిరిగిస్తారు ఊర్లలో. 1 లక్ష రూపాయలతో దావా చేసుకుంటే మీరు తయారైతే అయితే యూత్ పిల్లలందరికీ 1 లక్ష రూపాయలు ఇస్తాడు, దావా చేసుకోమంటాడు, రోజు తాగమంటాడు. ఊరంతా దావా చేసుకుంటే 1 రోజులు అయిపోతాయి. తాగుతాం, తింటాం, అయిపోతుంది. నిన్న ఎవరు కట్టిస్తారు? జోగురామన్న తాతచ్చి కట్టిస్తారు. మళ్ళా 15 ఏళ్ళకి కింద రావు జోగురామన్న గెలిస్తే. పువ్వు కేసిన జోగురామన్న గెలుతాడు. ఎందుకంటే పువ్వు గుర్తు ఓట్లు శీల్సతందుకు పాయల్ శంకర్ ఓట్లు శీల్సతందుకు చూస్తుండు. ఒక్క ఓటు కూడా పువ్వుకి వేయద్దు. సరేనా? సరేనా? చేతి గుర్తుకే ఓటేసి గెలిపేయాలి. సరేనా? అందరికి నమస్కారం. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలని అలా అంత మార్పు చేసినా? మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. అందరికి నమస్కారం. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఆ చేతి గుర్తులో ఒకటి బ్యానర్ పెడుతుండ్రా బాబు. మీరు చేతులు పట్టుకునేది ఉందిగా, చేతిలో పట్టుకునేది ఉందా?